బద్వేల్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ స్లాబ్ పెచ్చులు పగిలి ప్రయాణికుల మీద పడి తలలు పగులుతున్న ఆర్టీసీ బస్టాండ్ను మరమ్మతులు చేద్దామని కనీస ఆలోచన రానటువంటి ఆర్టీసీ డీఎంపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పట్టణ సమితి డిమాండ్ చేసింది. ఈ రోజు ఉదయం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో సిపిఐ బృందం పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా బద్వేల్ పట్టణ కార్యదర్శి పేదులపల్లి బాలు మాట్లాడుతూ ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, నిన్నగాక మొన్న పెచ్చులు ఊడి వృద్ధురాలిపై పడి గాయాలకు గురైన నేపథ్యంలో వారిని పరామర్శించిన డిఎంఆర్ఎం గారు కనీసం నష్టపరిహారం కూడా చెల్లించకుండా వ్యవహరించడం సరైంది కాదని, ఇప్పటికైనా బస్టాండ్ను మరమ్మతులు చేయాలని, ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలని, బస్టాండ్ ఆవరణలో అధిక ధరలకు అమ్ముతున్నా పట్టినట్టు వ్యవహరించడం వెనక అంతర్యం ఏమిటని వారన్నారు. అక్కడ జరుగుతున్న అక్రమ వ్యాపారాలపైన ఉన్న శ్రద్ధ, ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడంలో ఆర్టీసీ అధికారులు విఫలమయ్యారని, దీనికి కారణంగా ప్రయాణికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని వారన్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి మరమ్మతులు చేయించి ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమితి సభ్యులు పాడిగే వెంకటరమణ, యువజన నాయకులు అనిల్, మహిళా సంఘం నాయకులు సలోమి కుమారి, పట్టణ నాయకులు రవణ, మోహన్ రెడ్డి, ఓబులపతి రాజ్ కుమార్, మధు, గొల్లపల్లి గురయ్య మరికొంతమంది ప్రయాణికులు పాల్గొన్నారు. పట్టణ సమితి ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ ఏదైతే ఉందో పెచ్చులుడి కూలిపోయే స్థితికి ఉండటం వలన పార్టీగా స్పందించి డిఎంఓ గారికి విజ్ఞప్తితో పాటు ఒక డిమాండ్ చేస్తూ హెచ్చరిక చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు బస్టాండ్లో ఎక్కువ మంది ప్రయాణం చేస్తున్నారు. ప్రైవేటు సెక్టార్ను వదిలి, ఆటోలను వదిలి బస్సులైతే సురక్షితంగా ఉంటుందని చెప్పి ఈరోజు ప్రజలంతా ఆర్టీసీలో ప్రయాణం చేస్తుంటే, సరే వాళ్ళకు కలిగించాల్సిన సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో ఈ పెట్టుబడిపై 2-3 సంవత్సరాలు అవుతున్నా మరి దాన్ని ఎందుకు ఈ డిఎంఓ గారు దీన్ని పట్టించుకోలేదో ప్రజలకు సమాధానం చెప్పవలసి వస్తుందని చెప్పి అడుగుతున్నాం. అదేవిధంగా మరి ఇంతకుముందు కూడా వృద్ధులపైననేమి ఇక్కడ ప్రయాణం చేసే వాళ్ళపైన పడి క్షతగాత్రులైన విషయం అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇప్పటికైనా డిఎంఓ గారు స్పందించి ఇవి నిర్మాణం చేపట్టకపోతే ఆందోళన చేయవలసి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. బస్టాండ్ ఇవాళ ప్రయాణికులకు మరణ గండంగా మారింది. కారణం బద్వేల్ బస్టాండ్ స్లాబ్ మొత్తం పగిలిపోయి, పుచ్చిపోయి, కడ్డీలతో సహా విరిగి ప్రయాణికుల తల మీద పడి గాయాలు పాలైనటువంటి పరిస్థితి మనం చూసాం. నిన్నగాక మొన్న ఒక వృద్ధురాలు తల పగిలి ఆమెకు రక్తం కూడా కారడం జరిగింది. అయితే ఇవాళ డిఎం గారు ఇవన్నీ ఏమి పట్టించుకోకుండా మొత్తం బద్వేలు చుట్టుపక్కల మొత్తం ఈ బస్టాండ్ ఆవరణం కూడా గుంతలమయంగా మారినటువంటి పరిస్థితి. నిన్నటి మొన్నటి వరకు మొత్తం గుంతల్లో టూ వీలర్లో పోయేవాళ్ళు, బస్సులో పోయేవాళ్ళు, కార్లలో పోయేవాళ్ళు ఇబ్బంది పడినటువంటి నేపథ్యం. అయినా కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ స్వత రేట్లకు అమ్ముతా ఉన్నారు. ఇవాళ ఇక్కడ వేసేటువంటి టెండర్లు అధిక రేట్లకు టెండర్లు వేసి మొత్తం బస్టాండ్ ఆవరణలో ఉన్న రూములు కూడా ఇవాటికి ఖాళీగా ఉన్నటువంటి నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. అయితే డిఎం గారు వీటిపైన స్పందించకుండా, వీటిని రీమోడలేషన్ చేయకుండా ప్రయాణికులు ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నాడు. ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా అక్రమ వ్యాపారాల మీద ఉన్న దృష్టి, బద్వేల్ ఆర్టీసీ బస్టాండ్ పైన ఆదాయం వస్తున్నటువంటి దానిపైన ఉన్న దృష్టి, ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలి. ఇక్కడ ఉన్నటువంటి బాత్రూమ్ల వల్ల కూడా ప్రయాణికులు ఇబ్బంది పడతా ఉన్నారు. వీటిని కూడా తరలించి పక్కన ఒక భాగాన్ని నిర్మాణం చేస్తే బాగుంటుందని చెప్పి మేము సూచిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రయాణికులు ఇబ్బంది పడకుండా, ప్రయాణికులు మరణ గండానికి గురి కాకుండా ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలని, లేని పక్షంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని డిఎం గారిని హెచ్చరిస్తా ఉన్నాం.